వచ్చినటువంటి తోటి దైవ సేవకులు రామణదారు గారికి, సమర్పణ గారికి, ఇక్కడ అతి సంఘ బిడ్డలందరూ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. బ్రదర్ గారు ఒకసారి ప్రేమసాగర్ గారు మా చర్చకు వచ్చారు. అంతకంటే ముందు దుర్గాలో ఉన్నటువంటి సమర్పణ గారు మమ్మల్ని ఎంతగానో సేవలో బలంగా మమ్మల్ని బలపరిచినటువంటి సేవకులు సమర్పణ గారి చర్చలకు ఒకసారి ఉపవాస ప్రార్థనకు వచ్చారు. అప్పటి నుంచి కూడా పరిచయం. ఆ పరిచయాన్ని ఒకరోజు మేము ప్రేమసాగర్ అన్నయ్య గారితో మనం ఇబ్బంది మెడికల్ క్యాంప్ దాకా వచ్చింది. నేను సమయాన్ని వేస్ట్ చేయను, ఒక్క 5-10 నిమిషాల్లో వివరణ ఇస్తాను. మాది దుర్గడ గ్రామం అండి. మేము పద్మశాలి కుటుంబంలో పుట్టినటువంటి, పద్మశాలి అంటే తెలుసు కదండి, చేనేత కార్మికులు, ఆ కుటుంబంలో పుట్టినటువంటి వారు. నేను దేవుణ్ణి తెలుసుకుని 2.5 సంవత్సరాలు అవుతుంది. ఈ 2.5 సంవత్సరంలో దేవుడి పట్ల బలంగా వాడబడుతున్నాం. యేసుక్రీస్తు వారిని తెలుసుకుని ఆయన సొంత రక్షణగా తెలుసుకునే గురించి కూడా దేవుడిని సేవ చేయాలని మంచి బలంతో ఉన్న సమయంలో మమ్మల్ని ఎంతగానో ఆదర్శించినటువంటి దైవ సేవకులు సమర్పణ గారు, ఈ యొక్క రామణదారు గారు, ఈ యొక్క ప్రేమసాగర్ గారు చక్కగా నన్ను ఎలాగైతే వాడాలనుకుంటున్నారో, పౌలు గారు వారి కింద ఎలాగైతే వాడారో ఆ రీతిగా నన్ను వాడారు. ఇందాక చెప్పినట్టు మెడికల్ క్యాంపులో ప్రతి విషయంలోనూ కూడా నన్ను ఎంతగానో ఆయన ముందుగా నాకు డేట్ ఏదో నేను పెద్ద డాక్టర్ని అనుకుంటున్నారు. నేను పెద్ద డాక్టర్ కాదండి, నేను ఆర్ఎంపీ డాక్టర్. నేను ఇక్కడ ఉన్న వారికి చాలామందికి తెలుసు, ఎందుకంటే మా ఊర్లో సిస్టర్ గారు ఉన్నారు. ఇక్కడ ఆ పేరు తెలీదు, బొమ్మడి వారి యొక్క కుమార్తె దోళ్ళ వెంకటలక్ష్మి గారు ఏంటండి, వారు నాకు తెలుసు. యాక్చువల్గా నేను కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలామందికి తెలిసే ఉంటుందని అనుకుంటున్నాను. తెలియకపోతే అంటే నేను కొంచెం మార్పులు చెంది ఉండొచ్చు, సన్నంగా ఉండమని లావుకుంటుంటాను. నేను 2003 సంవత్సరం నుంచి 2010 వరకు పిఠాపురంలోనే ఉన్నాను. ఇక్కడ తల్లిపిల్ల హాస్పిటల్లో ఎవరికి ఎంతమంది తెలిసి చేతులు ఒక్కసారి. నేను తల్లిపిల్ల హాస్పిటల్లో 10 సంవత్సరాలు కాంపౌండర్గా పనిచేశాను. నా పేరు దుర్గాడ సూర్య అంటారు. ఆ అనుభవంతో చిన్నపిల్లలకు చక్కటి వైద్యాన్ని నేర్చుకొని దుర్గాడ గ్రామంలో వెళ్ళి వైద్యం చేస్తున్న సమయంలో 2021 సంవత్సరంలో కొన్ని అనివార్య కారణాల వల్ల నేను కొంచెం మనశ్శాంతి లేక దేవుని తెలుసుకొని దేవుళ్ళకి వచ్చాను. అప్పటి నుంచి దేవుని సేవ బలంగా వాడుతున్నాను. అలాంటి సమయంలో ఇంక ఫాస్ట్గా 5 నిమిషాలు ముగిస్తానండి. సమర్పణ గారు, ప్రేమసాగర్ గారు మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. చేసినప్పుడు మొదటిసారి నన్ను